సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని అక్కమ్మకొండ వద్ద బుధవారం నూతన అయ్యప్ప స్వామి దేవాలయం ప్రారంభించారు. ఎంపీ బీకే పార్థసారథి అయ్యప్ప స్వామి గుడి నిర్వాహకుల ఆహ్వానం మేరకు వచ్చేసిన హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి గుడికి వచ్చారు. అయ్యప్ప స్వామి విగ్రహాన్ని బీకే పార్థసారథికి అందించి వేద పండితులు వేద మంత్రాలు చదువుతూ బీకే పార్థసారథిని గుడిలోకి ఆహ్వానించారు. హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి పూజా కార్యక్రమంలో భాగంగా అయ్యప్ప స్వామి విగ్రహం మోసుకుంటూ గుడిలోకి వెళ్లి స్వామి విగ్రహాన్ని ఉయ్యాలలో పెట్టారు. అనంతరం వేద పండితుల వేద మంత్రాలలో అయ్యప్ప స్వాముల శ్లోకాలతో బీకే పార్థసారథిని ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా గుడి ఆవరణం చూసి ప్రకృతి మధ్యలో గుడి చాలా బాగుంది అని, హిందూపురం రోడ్డు నుండి అక్కమ్మ గుడి మీద నూతన రోడ్డు వేయిస్తానని దానికోసం 10 లక్షలు హామీ ఇచ్చారు. ఉప్పర సగర కులస్తుల కళ్యాణ మండపం కోసం 80 లక్షలు, నక్కలగూడలోని మసీద్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని, అలాగే పరిగిలోని బీరే లింగేశ్వర స్వామి దేవాలయంలో మాట ఇచ్చానని, పరిగిలో వాల్మీకులకు 80 లక్షలు మంజూరు చేస్తానని, పెనుగొండలో ₹1,00,00,000 50 లక్షల విలువైన భూమిని బలిజ కులస్తులకు ఇచ్చామని అన్నారు. సోమందేపల్లిలోని నల్లగొండ్రాయినిపల్లి వద్ద స్థలం ఇచ్చామని, వడ్డర్లకు కూడా మాట ఇచ్చా, ముస్లిం సోదరులకు మాట ఇచ్చా, ఎన్నికల్లో హామీలు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాను, నేను బీసీ బిడ్డనే, బీసీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. నశాలగోత్రోద్భవస్య పార్థసారథీ నామధేయస్య కమలం నామ్యాః సాయి కళ్యాణ్ నామధేయస్య సౌమ్యా నామ్యాః అశోక్ నామధేయస్య సహ క్షేమత్సైర్య విజయవీర్య ఆయురారోగ్య ఐశ్వర్యాదాభివృద్ధ్యర్థం దేవతా దివ్య అనుగ్రహితావర సిద్ధ్యర్థం నామ పూజాఖ్యం కర్మ కరిష్యే. ఓం కేశవాయ నమః. రక్షాంధారగామి నమస్కరోమి. జై ఇందిరారమణ గోవింద. పరస్య మహేశ్వరః వేదోక్త మంత్ర పుష్పం సమర్పయామి. రాజా వరుణో విరాజః నక్షత్రాణాగం శతవిషగ్వసిష్ఠః సో దేవేభ్యః ప్రణమో దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి కామ్యం ధనం వశం భోగీర్తిలాభం శత సంవత్సరం దీర్ఘమా. కట్టాము దాంట్లో వచ్చే అమౌంట్ డెవలప్మెంట్ ఏ మాసం ఇది? కార్తీక మాసము నవంబర్ నెల, వచ్చే నెల డిసెంబర్. ఇప్పుడు ఈ మార్చికి 40 లక్షలు ఫస్ట్ స్టెప్, మార్చి తర్వాత ఒక 80 లక్షలు అట్ ఏ టైం మంజూరు చేశాం. 80 లక్షలు కళ్యాణ మంటపానికి. తొందరలోనే భూమి పూజ కూడా చేస్తాం, డేట్ ఇచ్చి భూమి పూజ చేస్తాం. 1 లక్షల రూపాయలు ఫస్ట్ టైం ఇది ఫస్ట్ మార్చి వరకు 40, అవుట్లో 40, అట్ ఏ టైం 80 లక్షలు ఇచ్చేస్తాం. పూర్తి 99% పూర్తి అవుతుంది. తక్కువ వస్తే కూడా తర్వాత కూడా ఏదో ఒక గ్రాంట్లోనో లేకపోతే ఏదో ఒక రూపంలోనో కళ్యాణ మండపం పూర్తి చేస్తాం. ఇది ఒక మాట ఇచ్చాం, మాట కట్టుబడి పూర్తి చేస్తాం. నేను ఎలక్షన్ బిఫోర్ ముందు 6 నెలల ముందు మన బీర్లింగేశ్వర టెంపుల్లో పరిగిలో అనౌన్స్ చేశాను. ఏమని చెప్పానంటే, ఈ పెనుగొండ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. బీసీల్లో ఇప్పుడు ఆల్రెడీ బీర్లింగేశ్వర టెంపుల్కి అక్కడ కన్స్ట్రక్షన్ చేశాం పరిగిలో. అదేవిధంగా వాల్మీకులు కూడా ఎక్కువ ఉన్నారు అనే ఉద్దేశంతోనే పరిగిలోనే 80 లక్షల రూపాయలు ఇచ్చాం. దానికి కూడా భూమి పూజ చేసాం. తొందరలోనే స్టార్ట్ చేసేసి 1 ఇయర్ లోపల పూర్తి చేస్తాం. వాల్మీకులకి ఇక్కడ సగర కులస్తులకు కూడా మాట ఆ రోజు చెప్పా, ఆ మాట ప్రకారమే 80 లక్షలు ఇస్తున్నాం. అది కూడా తొందరలో, అంటే 1 ఇయర్ లోపల కంప్లీట్ చేయాలని దీన్ని టార్గెట్ పెట్టుకున్నాం. ఈ రెండు
ఇంకా ఒకటి చెప్పాను ఆ రోజులో, వడ్డెర కులస్తులు కూడా ఈ అసెంబ్లీలో ఎక్కువగా ఉన్నారు. ఈ 3 కులాలకు కూడా ఆ రోజు మనం కళ్యాణ మంటపాలు ఇస్తామని చెప్పాను. అది మార్చి తర్వాత నెక్స్ట్ ఇయర్ 2025-26 మధ్య అది కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లనే బలిజ కులస్తులు కూడా స్థలం ఇచ్చాము. ఇక్కడ నల్గొండ రాయనపల్లి దగ్గర స్థలం ఇచ్చాము. పెనగొండలో 1.5 కోటి రూపాయలు విలువ చేసే స్థలం కూడా బలిజ కులస్తులు కూడా ఇచ్చాం. ఇంకా రిమైనింగ్ గా ఇప్పుడు ముస్లిమ్స్ వచ్చారు. తప్పకుండా నా సహకారం ముస్లిం సోదరులు కూడా ఉంటుంది. వాళ్ళతో కూడా ఇంజనీర్స్ తో మాట్లాడి నా వంతు సహకారం ఇస్తాను. ఒక ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత అన్ని వర్గాలు అన్ని కులస్తులకి అందరికీ గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. నేను కూడా ఒక బీసీ కులంలో పుట్టాను. తప్పనిసరిగా బీసీలో ఎక్కువగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో నా వంతు సహాయ సహకారాలు అందరికి కూడా ఉంటాయి. అదేవిధంగా ఇంకా ఏ కార్యక్రమాలు వచ్చినా వంత సహకారం ఎప్పుడు కూడా ఈ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. అన్ని ప్రాంతాలని సముద్రతో చూడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదేవిధంగా మీరు కూడా ఎవరైతే మీకోసం పాటుపడతారో వాళ్ళని కూడా ఆశీర్వదించమని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.